దేవినేని ఉమా మాట్లాడతాడు, జగన్ గారు అంటే నోరేసుకొని పడిపోతాడు. అదే దేవినేని ఉమా ఈ రోజు కేసీఆర్ అక్రమ కట్టడాలు కడుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఇద్దరు బాబులు ఈ ప్రాజెక్టులలో ఎలా దోచేసుకుంటున్నారో మనం చూస్తున్నాం. ఒకరేమో ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఇంకొకరు ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర బాబు. ఈయనని తెలుగుదేశంలో చిన్నబాబు అంటారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అంటే నోరు పారేసుకోవడానికి రెడీగా ఉంటాడు. కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టుల అక్రమాల గురించి మాట్లాడినా, ఈ రోజు తెలంగాణలో కడుతున్న అక్రమ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నా నోరు మెదపకపోవడం మీరు గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా, ఈ దేశంలో ఎక్కడైనా కూడా సిఎస్లు రిజెక్ట్ చేయడం అనేది ఉందా? ఇద్దరు సిఎస్లు సంతకం పట్టకపోయినా 6,000 కోట్లు ప్రాజెక్టుల అంచనాలు పెంచేసి మీరు దోచుకున్నది నిజం కాదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మా రాయలసీమ అయినా మీ కృష్ణా డెల్టా అయినా ఈ తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల వల్ల ఎడారిగా మారుతుందని తెలిసినా కూడా నువ్వు ఎందుకు నోరు మెదపటం లేదని అడుగుతున్నా. కృష్ణా డెల్టా రైతులు, రాయలసీమ రైతులు ఈ దేవినేని ఉమని తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కనీసం ఈరోజు ఈ అక్రమ కట్టడాలు కడుతుంటే కేంద్రానికి ఇన్ఫార్మ్ చేయాలి, లేదా కోర్టులో కేసు వేయాలి. ఏది చేయకుండా రైతులు కేసులు వేస్తే అవి తామే వేసినట్టు న్యాయ పోరాటం చేస్తున్నట్టు సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడుతున్నాడు దేవినేని ఉమా. అసలు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండటానికి అర్హత ఉందా నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. నిన్ననే తెలంగాణ మంత్రి హరీశ్వర్ గారు చెప్పారు, ఎన్నోసార్లు పిలిస్తే కూడా ఈ ప్రాజెక్టుల డిజైన్ కోసం దేవినేని ఉమా రాలేదు అంటే ఈ దేవినేని ఉమకి ప్రాజెక్టులో దోచుకోవడంలో ఉన్న చిత్తశుద్ధి రైతులకి సాగునీరు అందించడంలో ఉందా అని కూడా రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మన అందరికీ రాజమౌళి గారు బాహుబలి సినిమా చూపించారు. కానీ కేసీఆర్ గారు చంద్రబాబుకి బాహుబలి పార్ట్ 1 చూపించాడు. ఆ పార్ట్ 1 ఆడియో టేపులకే ఆయన హైదరాబాద్ లో మూటా ముల్లా సర్దుకొని విజయవాడకి పారిపోయాడు. ఇప్పుడు కనుక ఈ జలదీక్షకు మద్దతుగా కేసీఆర్ కనుక ఏదైనా అంటే బాహుబలి పార్ట్ 2 రిలీజ్ చేస్తే ఇక చంద్రబాబు నాయుడు గారు జైల్లోనే ఉండాలి. కాబట్టి నోరు మెదపటం లేదన్నట్టులో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను.